వచ్చింది. ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేశారు. 5 సంవత్సరాల నుంచి రాడ్స్ అన్ని కూడా తుప్పట్టిపోయి ఆ రోజు ఎస్టిమేషన్ కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్ కి సుమారు 300 కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది. యాజ్ ఏ స్పీకర్ గా వీళ్ళకి అకామిడేషన్ కల్పించే బాధ్యత నాకు ఉంది కాబట్టి దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది ఎక్స్ట్రా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ డబ్బును రిలీజ్ చేసి విత్ ఇన్ 9 months లో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి హ్యాండ్ ఓవర్ చేయాలన్నది నా లక్ష్యం. 5 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి వైట్ వాష్ కూడా వేయలే. అంటే ఇప్పుడు మన కమిషనర్ గారిని అడిగి ఇమీడియట్ గా వైట్ వాష్, వర్షం పడితే లీకేజీలు ఉన్నాయి. అది పక్కన బిల్డింగ్ చూసాం, పక్కనే ప్రెస్ వాళ్ళకు మీడియా పాయింట్, మంచి లైబ్రరీ, అది కూడా హాల్ కూడా తయారు చేయమన్నాం. పైన రూమ్స్ కూడా తయారు చేయమన్నాం. అలా క్యాంటీన్ ఒకటి మనకే కాదు ఎమ్మెల్యేలకి కాదు పబ్లిక్ ఎవరు వచ్చినా సరే క్యాంటీన్ లో ఒక టిఫిన్ సెక్షన్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మాడిఫై చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు కాకుండా అందరం కలిసి అందరం మన